Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us once again in your presence. మీ సన్నిధిలోనికి మరొకసారి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Thank you for the health and life you have given us. మీరు మా ఎడల చేస్తున్న సహాయం కొరకు, మీరు ఇచ్చిన జీవము కొరకు కృతజ్ఞతలు. With great need we have come into your presence, Lord. నీ సన్నిధిలోనికి ఎంతో అవసరతతో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. Lord, thank you for your goodness and mercy. మీ మంచితనం కొరకు, మీ దయ కొరకు మీ కృతజ్ఞతలు. Help us, dear Lord, that you may send us your spirit upon us. మీ ఆత్మను మా మీదికి పంపించలాగున మీరే మాకు సహాయం చేయండి. You are a great God. మీరు గొప్ప దేవుడై ఉన్నారయ్యా. Lord, help us, O Savior, and give us ears to hear your word. ప్రభువా, మరి మాకు సహాయం చేయండి, మీ వాక్కును వినగలిగేటువంటి శక్తినివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. When God blesses us in any matter, naturally we are puffed up and feel high and proud also. దేవుడు ఏ విషయాల్లోనైనా మనల్ని ఆశీర్వదించినప్పుడు సాధారణంగా మనము అతిశయపడుతూ ఉంటామా, ఆయా విషయాల నిమిత్తమై గర్వపడిపోతూ ఉంటాము. We forget the giver of the blessings. అంతేగాని ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారిని మర్చిపోతాము. We look at the blessings only మనం కేవలం ఆ ఆశీర్వాదాల వైపే చూస్తాము, and success. ఆ విజయం వైపే చూస్తాము. We are not deserved to get the blessing. మనము ఆశీర్వాదం పొందుకొనుటకు అర్హులమేమీ కాదు. It's His mercy. అది కేవలము ఆయన కృప మాత్రమే. But people, they forget the giver. అయితే ప్రజలు ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతారు. So blessing is a good thing. It's okay. ఆశీర్వాదము పొందుకోవడం అనేది అది మంచిది, అది పర్వాలేదు. But it is bad to forget the giver. అయితే ఆ ఆశీర్వాదం ఇచ్చిన వారిని మర్చిపోవడం అనేది ఎంతో చెడ్డ విషయము. Yeah, our forefathers, the Israelites, they did the same thing. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు చేసింది అదే. The word of God says they forgot the blessings of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు దేవుడు ఇచ్చిన వాక్కును మర్చిపోయారు అని. Yeah, they were brought out of Egypt. వారు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రాబడ్డారు. They were brought out of bondage. బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చే God also forgave their sins. దేవుడు వారి పాపములను కూడా క్షమించాడు. Redeemed them by the blood. వారిని ఆయన రక్తము ద్వారా విమోచించాడు. With great miracles and wonders he brought them out. గొప్ప ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలను బట్టి ఆయన వారిని విమోచించాడు, బయటికి తీసుకొచ్చాడు. As a matter of fact, they don't deserve. నిజానికి అలాంటి మేలు పొందుకోవడానికి వారేమి అర్హులు కాదు. But he heard the mournings and cryings of them, and with love he brought them out. అయితే దేవుడు వారి మూలుగులను, వారి మొరలను ఆలకించి ప్రేమతో వారిని బయటికి తీసుకొచ్చాడు. It's not bad to have his blessings, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది అది ఏం చెడు విషయం ఏం కాదు. but their heart was not right. అయితే వారి హృదయం అనేది సరిగ్గా లేదు. In our lives also we get blessings. మన జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. God is merciful towards us. దేవుడు మన ఎడల కనికరం కలిగి ఉన్నారు. He doesn't want us always to suffer. ఆయన అన్ని వేళలా మనం ఇబ్బంది నొందుచూ ఉండాలని కోరరు. As long as we are in sufferings, we will be praying and asking God. మనం శ్రమ నొందినప్పుడెల్లా అంత సమయం అంతా కూడా ఆయన సహాయం కొరకు వేడుకుంటూ Out ఉంటాము. of mercy he relieves us. ఆయన దయ చొప్పున ఆయన విడుదలను ఇస్తూ ఉంటారు. But immediately we forget. అయితే వెంటనే మనం మర్చిపోతూ ఉంటాము. We forget the love of God. దేవుని ప్రేమను మర్చిపోతాము. We forget the mercy of God. దేవుని దయను మర్చిపోతాము. We forget the long suffering of God. దేవుని దీర్ఘశాంతమును మర్చిపోతాము. We forget all the qualities of God. దేవుని గుణగణాలన్నింటినీ కూడా మర్చిపోతాము. He is a long suffering God. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. You are now alive. It is not because of your own religion. నీవు జీవించి ఉన్నావంటే నీ భక్తిని బట్టి ఎంత మాత్రం కాదు. It is not because of your good heart. అది నీ మంచి హృదయమును బట్టి అనుకోవద్దు. But it's by the mercy of God. అది కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే. Luke 6th chapter లూకా సువార్త 6వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Woe unto you when all people speak well of you, for their fathers did to their false prophets.
మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. Many people flatter and flatter anyone. చాలా మంది ఎవరినైనా సరే ఎంతగానో పొగుడుతూ ఉంటారు. When the people flatter you, ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు God says, woe unto you. దేవుడు సెలవిస్తున్నాడు, అలా పొగిడినప్పుడు మీకు శ్రమ అని. That will be the downfall of your religion. అయితే అదే నీ యొక్క భక్తి జీవితంలో పడిపోవుటకు కారణం అవ్వచ్చు. You must be very careful when anyone praises you and flatters you. కనుక ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎంతో జాగ్రత్త వహించాలి. In the olden days there were false prophets. మరి పాత నిబంధన సమయంలో, పాత కాలంలో అక్కడ ప్రవక్తలు ఉన్నారు. They were deceived because of the people and they also deceive people. అయితే ఆ ప్రవక్తలు ప్రజలను మోసగించారు, అదే రీతిగా ప్రజలు కూడా వారిని మోసగించారు. They give the false gospel to them. ఈ ప్రవక్తలు వారికి అబద్ధ బోధన ఇస్తూ ఉండేవారు. When any rich man comes, they praise that rich man. ఎవరైనా ధనవంతుడు వస్తే ఆ ధనవంతుణ్ణి పొగుడుతూ ఉండేవారు. Because that man gives some money and gives many offerings. ఎందుకంటే వారు ధనవంతులు గనక వారు ఎంతో అర్పణలను ఇస్తారు గనక. So they are deceiving the people. ఆ రీతిగా ప్రజలను వారు మోసగిస్తూ ఉండేవారు. And the false teachers, they deceive the people. The people deceive the false prophets also. అబద్ధ బోధకులు ప్రజలను మోసగిస్తూ వచ్చారు, అదే రీతిగా ప్రజలు ఈ అబద్ధ బోధకులను మోసగిస్తూ వచ్చారు. Yeah, they praise the rich people. వారు ధనవంతులైన వారిని పొగిడేవారు. Their concentration, their eyes are on the pockets of the rich people. వారి కేంద్రీకరణ అంతా ధనవంతులైన వారి జేబుల పైనే ఉండేది. Likewise, many people are deceived and they become the false people and false prophets and false prophets. ఆ రీతిగా చాలా మంది ప్రజలు కూడా మోసపోయి అబద్ధ ప్రజలుగా వారు మారారు, అబద్ధ బోధకులుగా వారు మారారు. Real people, they must speak as it is to other man. నిజమైన వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వారితో మాట్లాడాలి. But people, they do not speak like that. అయితే సాధారణంగా ప్రజలు ఆ రీతిగా మాట్లాడరు. They do not speak the truth. వారు సత్యము మాట్లాడరు. A liar, if he is a rich man and honored man, these false prophets and teachers, they will not say you are a liar. ఒకవేళ ఒక ధనవంతుడై ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయి అతడు అబద్ధికుడు అయినప్పుడు ఈ అబద్ధ బోధకులు నీవు అబద్ధికుడవు అన్న మాట వారితో పలకలేరు. They are creating the spirit of falsehood. వారు కేవలము అబద్ధపు ఆత్మను తయారు చేసుకుంటారు. They are sending them to hellfire. వారిని నరకాగ్నిలోనికి పంపిస్తారు. What does the word of God say? ఈ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? A real friend makes wounds to the heart of the other person. నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు హృదయంలో. If he is a falsehood teacher, he will give him so many kisses. లేదు, అబద్ధికుడు అయితే గనక ఎన్నో ముద్దులు పెడతాడు. Always some preachers say clap, clap, clap. For every word they will say glory to God and clap. చాలా మంది బోధకులు వారు చెప్పే ప్రతి మాటకు దేవునికి మహిమ కలుగును గాక చప్పట్లు కొట్టండి అని చెప్తూ ఉంటారు. That's how they will drive away the spirit of God. ఆ రీతిగా దేవుని ఆత్మను వారు పారద్రోలుతూ ఉంటారు. When they speak in the messages, వారు వర్తమానం ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు any amusing word, ఏదైనా అద్భుతమైన మాట వస్తే immediately they say clap, 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 clap. వెంటనే చప్పట్లు కొట్టాలి అని చెప్తూ ఉంటారు. They do not know the claps bring them curse. ఆ చప్పట్లు వారి మీదికి శాపాన్ని తీసుకొస్తాయన్న విషయం వారికి తెలియదు. And preacher and also the people also, బోధకులైతేనేమి ప్రజలైతేనేమి, they like the people to clap. వారు ఆ ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని ఆశపడుతూ ఉంటారు. The preachers want the claps of the people. ఈ బోధకులు అక్కడున్న ప్రజల యొక్క మెప్పును చప్పట్లను కోరుతారు. It's not right. అది సరైంది కాదు. When people like you or not, ప్రజలు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా you have to give the word as it is. నీవు వారికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. Black means black, white means white. నలుపు అనగా నలుపే, తెలుపు అంటే తెలుపే. Yeah, you cannot make them disguisers or make them deceitful. వారిని వేషధారులుగా కానీ లేదా మోసపరచబడే వారిగా, మోసగించే వారిగా తయారు చేయొద్దు. In their hearts they want all applause of the people.
అంతరంగంలో వారు ప్రజల యొక్క మెప్పుదలను కోరుకుంటూ ఉంటారు. That's why they want greetings of the people. అందు నిమిత్తమే ప్రజల నుంచి గ్రీటింగ్స్ ని కోరుకుంటూ ఉంటారు. In the main roads, మెయిన్ రోడ్లలో, when they come across any man, రోడ్ల పైన లేదా ఏ వ్యక్తినైనా వారు కలుసుకున్నప్పుడు, when they come across, వారు ఎదురుపడినప్పుడు they wish, they want, they like the greetings of other people. ఆ ఇతరులు వీరిని వందనాలు చెప్పాలి అని కోరుకుంటారు. That is the nature of the devil. అది సాతాను స్వభావము. It shows the pride in yourself. అది నీలో గర్వం ఉన్నదనేది సూచిస్తుంది. Easily it is known that you are a proud man. ఎంతో సులభతరంగా కనుగొనవచ్చు నువ్వు గర్విష్ఠుడవు అని. ఆ రీతిగా Even in your inside heart, నీ హృదయ అంతరంగములో you కూడా should not like that others must praise you. ఇతరులు నిన్ను పొగడాలి అని ఎంత మాత్రం కోరుకోనవద్దు. There are some other people, మరికొంతమంది ఉంటారు, they give help to people, వారు others. ఇతరులకు సహాయం చేస్తారు. They want that others must know that they are helping that poor man. ఆ సహాయం చేసినప్పుడు వేరే అందరూ కూడా ఈ సహాయాన్ని వారు తెలుసుకోవాలి అని ఆశపడతారు. When they give alms, వారు సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు in the olden days, పాత సమయాల్లో they used to use a horn వారు ఒక బూరను ఉపయోగించేవారు. so that other people see that thing. ఆ బూర ఊదినప్పుడు మరి ఇతరులందరూ కూడా వీరు చేసే కార్యం చూడాలి అని. They do not know that they are in mire inside. వారి అంతరంగంలో బురద గుంట ఉంది అనేది తెలియదు. That's why you must be careful when others flatter you and praise you. కనుకనే ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. The words of Jesus దేవుని వాక్యము లేదా యేసు మాటలు wants us how to live a Christian life. ఏ రీతిగా ఒక క్రైస్తవ జీవితం జీవించాలి అనేది హెచ్చరిస్తూ ఉంటుంది. How to lead a Christian life. క్రైస్తవ జీవితాన్ని ఎలాగ కొనసాగించాలి. Jesus is a meek person. యేసుక్రీస్తు సాత్వికులు, He is lowly. ఆయన దీనుడు. That's why he wants people to come to him first. అందు నిమిత్తమే ఆయన మొదటగా ప్రజలు నా యొద్దకు రావాలి అని చెప్పారు. This is the time to search your heart. ఇదే సమయము నీవు నీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి. Where all you wanted the applause of others. ఇతర ప్రజల యొక్క మెప్పును నువ్వు ఎక్కడెక్కడైతే కోరుకున్నావో, If your friend always says you are a nice person, you are a very good person, and you are a great person, you are like that heroine, if anybody says like that, you are puffed up. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను గనక నువ్వు ఎంతో మంచివాడవు, గొప్పవాడవు, ఎంతో మంచితనం ఉంది, లేదా నువ్వు ఎంతో ఆ వ్యక్తిలాగున్నావు, హీరోయిన్ లాగున్నావు, ఎలాగన్నా కానీ వెంటనే నువ్వు అతిశయపడిపోతూ ఉంటావు. It's nothing wrong when people praise you. ప్రజలు నిన్ను పొగడము అనేది అది ఏది తప్పు కాదు. It is a spontaneous thing or a natural thing. అది అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చేదిగా ఉంటుంది, సహజమైనదే. But the trouble is with you only. అయితే అక్కడ సమస్యల్లా నీ నుండే ఉంది. What is that problem? ఏంటి ఆ సమస్య? If others say you are like a hero, ఒకవేళ ఇతరులు నిన్ను హీరోగా ఉన్నావు అని చెప్తే don't receive that. దాన్ని తీసుకోకూడదు. Your ears may hear. So when you are puffed up, when others flatter you, ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఉప్పొంగిపోతే that sin is in you. ఆ పాపము నీలోనే ఉండిపోతుంది. Others praising you, it is okay. ఆ ఇతరులు మిమ్మల్ని పొగిడినారు, అది పర్వాలేదు. But immediately you will receive the attack of the devil. కానీ వెంటనే నీవు ఆ సాతాను యొక్క దాడిని అంగీకరిస్తూ తీసేసుకుంటున్నావు. Once I went to a place to conduct a Christmas meeting. ఒక మారు నేను క్రిస్మస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక స్థలానికి వెళ్ళాను. One man came to me ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చారు. and he said, అతను చెప్తూ ఉన్నారు, I am once a singer, nice singer. ఒకప్పుడు నేను ఎంతో గొప్పగా పాటలు పాడేవాడను, Now I cannot sing. కానీ ఇప్పుడు నేను పాటలు పాడలేను. Why? What is the matter? ఏంటి ఈ సంగతి, ఎందుకు పాడలేరు? Once upon a time he went to a Christmas meeting. ఒక సమయంలో అతను ఒక క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాడంట. There he sang a song. అతడు అక్కడ ఒక పాట పాడాడు. It was so nice. అది ఎంతో బాగుంది. People clapped and clapped and clapped. ప్రజలు అందరూ కూడా ఎంతగానో చప్పట్లు కొట్టారు, ప్రశంసించారు. But after some time, అయితే కొంత సమయం తర్వాత some of them, they went to the organizer. వారిలో కొంతమంది అక్కడ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్ళారు. And we want him
that person to sing again. మేము ఇందాక పాట పాడిన వ్యక్తి మరలా పాడాలి అని కోరుతున్నాము అని చెప్పారు. And the organizer said, once more that person must sing. ఆ నిర్వహించే వ్యక్తి మరలా ఆ వ్యక్తి వచ్చి పాట పాడాలి అని అనౌన్స్ చేశారు. So during this little time, ఈ కొంత సమయము వ్యవధిలోనే the devil attacked him. సాతాను అతని పైన దాడి చేశాడు. Oh, I am a great man. ఓహో, నేను ఎంత గొప్పవాడను. And again he was called. వెంటనే అతను మరలా పిలువబడ్డాడు. And he stood up to sing. నించున్నాడు పాట పాడడానికి. The Lord smote his mouth. దేవుడు అతని గొంతును మొత్తాడు. He was not able to sing. అతను పాట పాడలేకపోతున్నాడు. And with great shame he returned. ఎంతో గొప్ప అవమానంతో వెళ్ళిపోయాడు. He was speaking, but he cannot sing God's songs. అతను మాట్లాడగలుగుతున్నాడు, కానీ దేవుని పాట పాడలేని పరిస్థితికి వచ్చాడు, పాడలేకపోతున్నాడు. Now you must know what happened. ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి ఏం జరిగింది అని. God doesn't want you to be flattered, you to be praised, and you to get any applause. దేవుడు నీవు పొగడబడాలి, నీవు ప్రశంసించబడాలి అని ఎంత మాత్రం కోరట్లేదు. That is a dangerous state. అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. Whenever you come to speak or whenever you do some good work, నీవు be careful, the devil will not deceive you. ఏ మంచి కార్యము చేసినా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, సాతాను నిన్ను మోసగించకుండా. And let us turn to 2 Chronicles, రెండవ దినవృత్తాంతాలు చూద్దాము. 26th chapter. 26వ అధ్యాయము. Here we see a king Uzziah. ఇక్కడ ఉజ్జియా అనే రాజును గురించి చూస్తున్నాము. In his time there was a man of God, Zechariah, అతని సమయంలో దైవ సేవకుడిగా జకరియా ఉన్నాడు. always giving him counsels అన్ని వేళలా ఇతను ఆ రాజుకు సలహాలు ఇస్తూ ఉన్నాడు, and praying for him, అతని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, praying for the kingdom, ఆ రాజ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, praying for the people, ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు, praying for the safety of the country. ఆ దేశము రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. It's a good thing to have a good servant of God. ఒక మంచి దైవజనుడును కలిగి ఉండుట అనేది ఎంతో మంచి విషయము. And because of his counsels, అతని సలహాలను ఆలోచనలను బట్టి and God was blessing that country, blessing the people of God. దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీని, ఈ యూదా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. By that nation was blessed. అందును బట్టి ఆ దేశం ఆశీర్వదింపబడింది. Let us see the 4th verse. 4వ వచనం చూద్దాము. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. And that king also had a good father. మరి ఈ ఉజ్జియా రాజు కూడా ఒక మంచి తండ్రి ఉన్నాడు. Because of that good father, ఆ తండ్రి మంచివాడు గనక his father life was an example to this man. ఆ తండ్రి ఈ రాజుకు ఒక మాదిరిగా ఉన్నాడు. Right side Zechariah, left side his father. కుడి వైపున జకరియా ఉన్నాడు, ఎడమ వైపున తన తండ్రి ఉన్నాడు. Why the nation was prosperous at his time? ఎందుకు ఆ దేశం అనేది అతని సమయంలో వర్ధిల్లుతూ వచ్చింది? That he forgot. ఆ విషయాన్ని అతడు మర్చిపోయాడు. And also we see there was a mighty army. అదే రీతిగా ఎంతో గొప్ప రక్షణ వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఉంది, సైన్యము కలిగి ఉన్నాడు అతను. Many plus points were there. ఎన్నో మంచి విషయాలు ఆ సమయంలో అతని రాజ్యంలో ఉన్నవి. That God blessed the king and also nation. దేవుడు ఆ రాజును, ఆ రాజ్యమును ఆశీర్వదించాడు. He forgot that point. అయితే ఆ విషయాన్ని ఈ రాజు మర్చిపోయాడు. When God blessed him, దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు he forgot and he became proud. అతను దేవుణ్ణి మర్చిపోయి గర్విష్ఠుడిగా మారాడు. When he became strong, అతను స్థిరపడి బలపడిన తర్వాత he became proud. అతను గర్విష్ఠుడయ్యాడు. 16వ వచనం. Yeah. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. After God strengthened him, దేవుడు అతన్ని బలపరుచుకున్న after తర్వాత, God blessed him, స్థిరపరిచి ఆశీర్వదించిన తర్వాత he became proud. అతడు గర్విష్ఠుడిగా మారాడు. That was his downfall. అదే అతని ఓడిపోవడానికి ఆరంభము. You do not know your prosperity will be a dangerous thing to you.
నీ యొక్క సమృద్ధి అనేది నీకెంతో ప్రమాదము అన్న విషయం నువ్వు గ్రహించట్లేదు. You are blind. నువ్వు గ్రుడ్డి వ్యక్తివి. You always say, God has blessed me, God has blessed me like this, God has given me that, this and that. అన్ని వేళలా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఎంతో ఆశీర్వదించాడు అని మాత్రమే Why are చెప్తున్నావు. you talking like that? ఎందుకు అలాగా మాట్లాడుతూ ఉన్నావు? Because you lost your light. నీ వెలుగును నువ్వు కోల్పోయావు గనక. God is a light, దేవుడు వెలుగై ఉన్నాడు. not the outside light. ఇదేమి బయట కనిపిస్తున్న వెలుగు కాదు, Inside light. అంతరంగంలో ఉన్న వెలుగు. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. He gives you light in your heart. ఆయన నీ హృదయంలో వెలుగునిస్తాడు. He shows you how your heart is. నీ హృదయం ఎలాగుంది అని నీకు చూపిస్తాడు. Whenever you go into the presence of God, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడల్లా with that light you search your ఆ heart. వెలుగు సహాయంతో నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. But David was very, very careful. అయితే దావీదు ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. He always uplifted God only. అన్ని వేళలా అతడు దేవుణ్ణి మాత్రమే స్తుతించేవాడు, కొనియాడేవాడు. He praised God always. అన్ని వేళలా దేవుణ్ణి కొనియాడేవాడు. And Paul also had light in his heart. పౌలు కూడా తన అంతరంగంలో వెలుగు కలిగి ఉన్నాడు. Yeah, he wanted to give that light to other people. ఆ వెలుగును అతడు ఇతరులకును ఇవ్వాలి అనుకున్నాడు. And Jesus also, he is the light of the world. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు. He was giving light to the scribes, Pharisees and Sadducees. ఆయన శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు తన వెలుగును పంచాలి అనే ఆశతో ఉన్నారు. He always used to say, "Woe unto you Pharisees." అన్ని వేళ అతడు పరిసయ్యులారా మీకు శ్రమ అని చెప్తూ వచ్చాడు. Yeah, he was showing the places where there was darkness in their lives. వారి హృదయం లోపల ఎక్కడ చీకటి ఉందో అది చూపిస్తూ వచ్చాడు. They were with self-righteousness. వారు స్వనీతితో నింపబడ్డ ప్రజలు. They always attending on good things to do and others to see their good things. అన్ని వేళలా వారు మంచి కార్యాలు చేస్తూ ఆ వారు చేసే కార్యాలు ఇతరులు చూడాలి అని ఆశపడ్డారు. Once he said, ఒక మార ఆయన సెలవిచ్చారు, "Ye are the sepulchres." మీరు కేవలం సమాధుల వలె ఉన్నారు. White washed sepulchres. సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. Always showing a great thing to others. అన్ని వేళలా గొప్ప వాటిని చూపించాలి అనుకునే విషయం. They are adorning the sepulchres of prophets also. ప్రవక్తల సమాధులను వారు అలంకరిస్తూ వచ్చారు. Yeah, their mind was on the sepulchres. వారి మనసు ఆ సమాధుల మీద ఉంది. Their mind was outside the man and outside of their heart. కేవలం వారి దృష్టి అంతా ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపము, వారి హృదయము బయట విషయాలపైనే ఉంది. When people look at them, ప్రజలు వారిని చూసినప్పుడు they wanted people to think that they're so pious people. ప్రజలు వారిని చూసి ఎంతో భక్తి పరులు అనుకోవాలి అని ఆశపడ్డారు. A nice pious dress. ఎంతో భక్తి పరమైన మంచి వస్త్రధారణ, Outward nature, బాహ్య స్వభావము, but not inside. అంతేగాని అది లోపల కాదు. But Jesus said, "What is the use of washing outside?" అందుకే యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉన్నారు, వెలుపల శుద్ధి పరచి ప్రయోజనం ఏంటి? Yeah, you must wash the bowl inside also. మీరు గిన్నెను, పాత్రను లోపల శుభ్రం చేయాలి. Proverbs 30th chapter సామెతలు 30వ అధ్యాయము and verse 8. 8వ వచనము, "Remove far from me vanity." వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచు. Vanity and lies. వ్యర్థత్వము, అబద్ధములు. Give me neither poverty nor riches. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. It's enough you give me sufficient food. తగినంత ఆహారం మాత్రం నాకు దయచేయము. Convenient for me, that's all. నాకు సరిపడిన ఆహారం, తగినంత I ఆహారం, don't want anything. మరి ఇంకేది వద్దు నాకు. Many of people, when money comes, చాలా మంది ధనము రాగానే immediately you get gold, silver and any article and so on. వెంటనే మీరు బంగారము, వెండి లేదా ఇంకేయో వస్తువులను తీసుకుంటా You ఉంటారు. want to buy some land, లేదా కొంత స్థలము కొనాలి. that's all. You want to become greater and greater. అంతే మీరు చేసేది. ఇంకా ఇంకా గొప్పవారు కావాలి అనుకుంటారు. Yeah, you want that people must think you are a great person. మీరు గొప్ప వ్యక్తి అని ప్రజలు తలంచాలనుకుంటారు. The devil's thought. అది కేవలం సాతాను తలంపు. Others must think that you are a great man. ఇతరులు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అనుకోవాలి. But actually you are not a great man. కానీ నిజానికి నువ్వు గొప్పవాడవు కాదు.
If you get some money, నీకు కొంత ధనం వస్తే immediately the devil enters into you. వెంటనే సాతాను నీలోనికి ప్రవేశిస్తాడు. Lazarus was not a rich man. లాజరు ధనవంతుడు కాదు. He was lying at the gate of that rich man. అతడు ధనవంతుని ద్వారం ఎదుట ఉన్నాడు. That rich man always want to have some possessions and parties and enjoying himself. ధనవంతుడు అన్ని వేళలా అవి ఇవి కలిగి ఉండాలి, సంపాదనలు, అదే రీతిగా విందులు, వాటన్నిటితో ఉన్నాడు. His attention is nice clothing, అతని దృష్టి అంతా కూడా మంచి వస్త్రధారణ పైన, nice eating, మంచి ఆహారం తీసుకోవడం, enjoying himself తన్ను తాను సంతోషపరచుకోవడం, with his own brothers. తన స్వంత సహోదరులతో కలిసి సంతోషించడం. When money comes to you, ధనము నీకు వచ్చినప్పుడు your relatives come, నీ బంధువులు వస్తారు, your brothers come, నీ సహోదరులు వస్తారు, all your near and dear will be always with you, around you, నీ ప్రియులైన వారందరూ కూడా నీ చుట్టూ ఉంటారు, always praising you, అన్ని వేళలా నిన్ను పొగడుతూనే ఉంటారు. you are a great man, నువ్వు గొప్పవాడవు, you can do anything, నువ్వు ఏదైనా చేయగలవు, God has blessed you. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. With these words they flatter him ఆ రీతిగా మాటలతో వారిని పొగుడుతూ ఉంటారు. and send him to hellfire. అలాగ పొగిడి వారిని నరకంలోనికి పడవేస్తారు. Nobody was there to care for Lazarus and also nothing to praise Lazarus. మరి లాజరును చూసుకోవడానికి కానీ అతనికి ఏది లేదు, ఏ పొగడతా ఏది లేదు. Yeah, it is very dangerous to have money. ధనము కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన If పరిస్థితి. you don't have money, నీకు ధనం లేకపోతే you will always be in the presence of God. నీవు అన్ని వేళలా దేవుని సన్నిధిలోనే ఉంటావు. If there is money, ఒకవేళ ధనం ఉంటే some people will come, give us money for usury. మాకు వడ్డీకి ధనమునివ్వండి అని. That man will deceive you ఆ వ్యక్తి నిన్ను మోసగిస్తాడు, and you will be cursing him. నీవు అతన్ని శపిస్తూ ఉంటావు. That's how you will be losing the light. ఆ రీతిగా నువ్వు వెలుగును కోల్పోతావు, You will be in the darkness. నువ్వు చీకట్లో ఉంటావు. You don't read the word of God. దేవుని వాక్యము నువ్వు చదవవు, You don't study the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు You ధ్యానించవు, don't have time to pray. ప్రార్థించడానికి నీకు సమయం ఉండదు. A Christian must have time to pray. ఒక క్రైస్తవుడు ప్రార్థించడానికి సమయం కలిగి ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and Heavenly Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మాకు మీ వాక్కు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Help them to obey your word. వారి మీ వాక్కుకు విధేయత Help them to చూపించడానికి love సహాయం you. చేయండి. వారు మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం Take away darkness from them. వారిలో నుండి చీకటిని పారద్రోలండి. Help them to obey the words of the servants of God also. దేవుని సేవకులు చెప్పిన మాటలకు కూడా విధేయత చూపించడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, fellowship of the Holy Spirit may rest upon all of us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.